హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివ స్టడీ క్లాస్. ఈరోజు మనం రీజనింగ్ క్లాసెస్లో భాగంగా బ్లడ్ రిలేషన్స్ నుంచి పార్ట్ 2 వీడియోని చూద్దాం. ఇంతకుముందు మనం పార్ట్ 1 వీడియోగా బ్లడ్ రిలేషన్స్ యొక్క కాన్సెప్ట్స్ అండ్ టైప్ 1 క్వశ్చన్స్ మనం ట్రాకిల్ చేయడం జరిగింది. ఆ పార్ట్ 1 యొక్క వీడియో దీని యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది చూసే ముందు అది కూడా చూసి తర్వాత ఇది చూస్తే ఈ కాన్సెప్ట్ పూర్తిగా అర్థం అవడానికి అవకాశం ఉన్నది. అలాగే ఇంకా మనం ఆలోచన చేయకుండా క్లాస్లోకి వెళ్ళినట్లయితే ఆల్రెడీ మనం పార్ట్ 1 వీడియోలో టైప్ 1 క్వశ్చన్స్ని మనం చూసాము. ఇప్పుడు ఇది టైప్ 2 క్వశ్చన్స్ని ఈరోజు మనం పార్ట్ 2లో చూద్దాం. టైప్ 2 క్వశ్చన్స్ని పార్ట్ 2లో చూద్దాం. టైప్ 2 క్వశ్చన్ ఏంటంటే ఏదైనా ఒక సమాచారం ఇచ్చి ఆ సమాచారం నుంచి 4-5 క్వశ్చన్స్ ఇచ్చి ఆ సమాచారం ఆధారంగా మనం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన సమాచారం ఏంటో ఒకసారి చూద్దాం. ఒక కుటుంబంలో 6 సభ్యులు కలరు. వాళ్ళు ఎవరంటే PQRXYZ. వాళ్ళ పేర్లు PQRXYZ. క్యూ ఆర్ యొక్క కుమారుడు. ఈ క్యూ అనేవాడు ఆర్ యొక్క కుమారుడు అంట. కానీ ఆరు క్యూ యొక్క తల్లి కాదు. ఈ క్యూ అనేవాడు కుమారుడే, కానీ ఆర్ తల్లి కాదంట. నెక్స్ట్ పిఈఆర్ పెళ్ళైన జంట. పి మరియు ఆర్లో కపుల్స్, పెళ్ళైన జంట అంట. నెక్స్ట్ వై ఆర్ యొక్క సోదరుడు. ఈ వై అనేవాడు ఆర్ యొక్క సోదరుడు అంట. ఎక్స్ పి యొక్క కుమార్తె. జడ్ పి యొక్క సోదరుడు. ఈ జడ్ అనేవాడు పి యొక్క సోదరుడు. ఈ ఇచ్చిన సమాచారాన్ని చూసుకొని మనం ఒక ఫ్లో చార్ట్ గీయగలిగితే ఈ ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ ని కూడా మనం ఈజీగా ఆన్సర్స్ రాబట్టవచ్చు. కానీ ఇచ్చిన సమాచారం ఆధారం చేసుకొని మనం గీసే ఫ్లో చార్ట్ ఎక్కడ చిన్న తప్పు వచ్చినా సరే ఆన్సర్లు మొత్తం అన్ని కూడా తప్పు అవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఇచ్చిన సమాచారం జాగ్రత్తగా చదివి ఫ్లో చార్ట్ అనేది జాగ్రత్తగా గీయాలి. ఇప్పుడు మనం ఈ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫ్లో చార్ట్ గీద్దాం. ఒక కుటుంబంలో 6 సభ్యులు కలరు. PQRXYZ. ఓకే, క్యూ ఆర్ యొక్క తల్లి. ఈ క్యూ అనేది ఆర్ యొక్క తల్లి అంట. అంటే క్యూ ఆర్ యొక్క కుమారుడు. ఈ క్యూ అనేవాడు ఆర్ యొక్క కుమారుడు. ఈ క్యూ అనేవాడు ఎవరి కుమారుడు? ఆర్ యొక్క కుమారుడు. కుమారుడు అంటే క్యూ యొక్క జెండర్ మనకు కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి స్క్వేర్లో మనం ఉంచుకుంటాం. ఈ ఆర్ యొక్క కుమారుడు అన్నాడు, కానీ ఆరు క్యూకి తల్లా తండ్రి అనేది ఇంకా మనకి ఇక్కడ కన్ఫర్మ్ అవ్వలేదు. అందుకని ఆరుని ఇటువంటి సింబల్ రిప్రజెంట్ చేయట్లేదు. నెక్స్ట్ కానీ ఆరు క్యూ యొక్క తల్లి కాదు. ఈ ఆర్ అనేది ఈ క్యూకి తల్లి కాదంట. తల్లి కాకపోతే ఏమవుతాడు? తండ్రి అవుతాడు. తల్లి కాదంటే ఏమవుతాడు? కుమారుడు అయినప్పుడు తండ్రి అవుతాడు. అప్పుడు వీళ్ళిద్దరూ ఇక్కడ పై జనరేషన్ కాబట్టి అప్పిఆర్ఓ పెట్టి మనం చూపిస్తున్నాం. నెక్స్ట్ పిఈఆర్లో పెళ్ళైన జంట. ఇక్కడ ఆరు ఈ క్యూ యొక్క తండ్రి. ఈ పికి ఈ ఆర్కి జంట ఎవరు? పి అంట. అంటే ఆర్ ఆల్రెడీ ఇక్కడ జెంట్స్ అని కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఈ ఆర్కి జంట ఎవరంట? పి. అప్పుడు పి ఏమవుతారు? ఆటోమేటిక్గా మనకి గాల్ అవడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ పెళ్ళైన జంట కాబట్టి ఈ సింబల్స్తో మనం రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వై ఆర్ యొక్క సోదరుడు. ఈ వై, ఈ ఆర్కి ఒక సోదరుడు కూడా ఉన్నారు. ఆయన పేరు వై అంట. వై అనేవాడు ఎవరి సోదరుడు? ఆర్ యొక్క సోదరుడు. వై ఆర్ యొక్క సోదరుడు కాబట్టి వై యొక్క జెండర్ కూడా మనకు కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మనం స్క్వేర్లు ఉంచుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ కూడా బ్రదర్స్ కాబట్టి మనం ఓన్లీ డాష్ సింబలే మనం రిప్రజెంట్ చేస్తాం. ఎక్స్ పి యొక్క కుమార్తె. ఇంకా ఈ పికి ఎక్స్ అనే కుమార్తె కూడా ఉంది. ఈ పికి కుమార్తె అయితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఈ ఆర్ కూడా కుమార్తె అవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు పెళ్ళైన జంట కదా. అందుకని ఈ కుమార్తె ఇద్దరికి కూడా
కుమార్తె అవుతుంది. ఈ కుమారుడు ఆర్కి పీకి కూడా కుమారుడే అవుతున్నాడు. వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వీళ్ళిద్దరూ వీళ్ళ పిల్లలు అన్నమాట. ఓకే, నెక్స్ట్ జెడ్ పి యొక్క సోదరుడు. ఇంకా జెడ్ అనే ఒక పికి సోదరుడు ఉన్నారు. ఎవరంట? జెడ్ అంట. జెడ్ పికి సోదరుడు అని కన్ఫర్మ్ అయింది. సోదరుడు అంటే మనకి జెంట్స్ గా కన్ఫర్మ్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా మనం స్క్రీన్ లో ఉంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని మన గీసిన ఫ్లో చార్ట్ ఏంటి? వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. వై ఏమో ఆర్కి సోదరుడు అయ్యాడు, ఇక్కడ జెడ్ ఏమో పికి సోదరుడు అయ్యాడు. ఈ ఆర్ పి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వాళ్ళ ఇద్దరి యొక్క పిల్లలు క్యూఎక్స్ అవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? ఆర్ యొక్క సోదరుడు ఎవరు? ఆర్ యొక్క సోదరుడు ఎవరు అయ్యారు ఇక్కడ? వై. ఆర్ యొక్క సోదరుడు ఇక్కడ మనకు తెలిసిపోతుంది కదా. ఆర్ యొక్క సోదరుడు ఎవరు? సింపుల్ గా మనం వై అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఈ కుటుంబంలో ఎంతమంది ఆడవాళ్ళు కలరు? ఈ కుటుంబంలో ఎంతమంది ఆడవాళ్ళు కలరు? కుటుంబం మొత్తం 6 సభ్యులు ఉన్నారు. 6లో ఈ స్క్వేర్ బాక్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మగవాళ్ళుగా, ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళుగా మనం గుర్తిస్తాం. అలాగే ఈ సర్కిల్ బాక్స్ లో ఎంతమంది ఉన్నారంటే పిఈ ఎక్స్ సర్కిల్ బాక్స్ లో ఉండడం జరిగింది కాబట్టి ఈ కుటుంబంలో ఎంతమంది ఆడవాళ్ళు కలర్ అంటే 2 నెంబర్స్. ఎంతమంది? 2 నెంబర్స్. ఎందుకంటే పిఈ ఎక్స్. నెక్స్ట్, క్యూకి ఎక్స్ ఏమవుతుంది? ఈ క్యూకి ఎక్స్ ఏమవుతుంది? క్యూకి ఎక్స్ ఏమవుతుంది? సోదరి. ఈ క్యూకి ఎక్స్ ఏమవుతుందని ఇచ్చాడు. క్యూ అంటే వీళ్ళ యొక్క కుమారుడు, ఎక్స్ అంటే వీళ్ళ కుమార్తె కాబట్టి ఈ క్యూకి ఎక్స్ ఏమైంది? సోదరి అవుతుంది. 4వ ప్రశ్న, వైకి పి ఏమవుతుంది? ఇక్కడ వైకి పి ఏమవుతుంది? ఈ వై అనేవారు ఎవరు? పి యొక్క భర్త యొక్క సోదరుడు. ఈ పి ఏమవుతుంది? వై యొక్క సోదరుడు భార్య ఏమవుతుంది? వదిన. సోదరుడు భార్య ఏమవుతుంది? వదిన లేదా మరదలు. సోదరుడు భార్య ఏమవుతుంది? వదిన లేదా మరదలు. నెక్స్ట్, ఇంగ్లీష్లో అయితే సిస్టర్ ఇన్లా అవడం జరుగుతుంది. అలా ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని మనం ఈ ఫ్లో చార్ట్ జాగ్రత్తగా గీసినట్లయితే ఇక్కడ ఉన్న ప్రతి క్వశ్చన్కి కూడా మన ఆన్సర్ చాలా ఈజీగా రాబట్టవచ్చు. లేదా ఈ ఫ్లో చార్ట్ని ఎక్కడ చిన్న మిస్టేక్ చేసినా సరే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా తప్పు రావడానికి అవకాశం ఉంది. మనకి కొన్ని సందర్భాల్లో ఇటువంటి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే ఇందులో ఫ్లో చార్ట్ మనం అంటే ఒక రిలేషన్ని మనం ఊహించుకొని గీయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ఫ్లో చార్ట్ తప్పు అయితే మళ్ళీ వేరే ఫ్లో చార్ట్ని గీయాల్సి ఉంటుంది. ఇది ఒక ఫ్లో చార్ట్, ఒక రిలేషన్ మాత్రం మన ఊహలతోనే గీయాల్సి ఉంటుంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ క్రింది ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయము. ఒక కుటుంబంలో ABCDEFలు కలరు. సి అనేవారు ఎఫ్ యొక్క సోదరి, బి అనేవారు ఈ భర్త యొక్క సోదరుడు. ఈ బి అనేవారు ఈ భర్త యొక్క సోదరుడు. అప్పుడు బి ఈకి ఏమవుతుంది? ఈ యొక్క భర్త కాదు, ఈ భర్త యొక్క సోదరుడు. అంటే ఈ బికి ఏమవుతుందంటే వదిన గారు లేదా మరదల గారు అవ్వడం జరుగుతుంది. డి అనేవారు ఏ యొక్క తండ్రి మరియు ఎఫ్కు తాతగారు. కుటుంబంలో 2 తండ్రులు, 3 సోదరులు, 1 తల్లి కలదు. ఇప్పుడు ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మనం ఫ్లో చార్ట్ గీయడం ప్రారంభిద్దాం. అది ఫస్ట్, ఒక కుటుంబంలో ABCDEFG కలరు. ఈ ఎఫ్లు కలరు. సి అనేవారు ఎఫ్ యొక్క సోదరి. ఈ సి అనేవారు ఎవరి యొక్క సోదరు అంట? ఎఫ్ యొక్క సోదరి. అంటే సి యొక్క జెండర్ మనకు కన్ఫర్మ్ అయింది కాబట్టి సిని మనం సర్కిల్లో ఉంచుకుంటాం. అలానే బి అనేవారు
ఈ భర్త యొక్క సోదరుడు. ఈ బి అనేవారు ఈ భర్త యొక్క సోదరుడు. ఇప్పుడు ఈ గురించి కానీ ఈ భర్త గురించి కానీ బి గురించి కానీ మనకు సమాచారం లేదు కాబట్టి ఈ పాయింట్ని ఒకసారి మనం పక్కన ఉంచి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. డి అనేవారు ఏ యొక్క తండ్రి మరియు ఎఫ్ ఒక తాతగారు. ఈ డి అనేవారు ఏ యొక్క తండ్రి అంట. మరి ఇంకొకటి ఏంటి, ఎఫ్ ఒక తాతగారు. ఇక్కడ ఉన్న ఎఫ్కి తాతగారు అంటే ఇక్కడ ఒక జనరేషన్ ఉంది. తాతగారు అంటే ఇక్కడ ఎవరు, డి అనేవారు ఇక్కడ ఎఫ్కు తండ్రి, ఎఫ్కు తాతగారు, ఏకి తండ్రి అంట. అంటే ఒక జనరేషన్, ఇది 0 జనరేషన్ అనుకుంటే ఇది ఫస్ట్ జనరేషన్, ఇది సెకండ్ జనరేషన్కి వెళ్తుంది. ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఏంటి, కుటుంబంలో ఇద్దరు తండ్రులు ఉండాలి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ డిని తాతగారు అంటే ఏకి తండ్రి అన్నాడు కాబట్టి డి ఒక తండ్రిగా వచ్చాడు. ఇంకొక తండ్రి కూడా కావాలి కాబట్టి ఇక్కడ మనం ఏని కూడా ఎఫ్ యొక్క తండ్రి అనుకుందాం. తల్లి లేక తండ్రి అవ్వాలి, కానీ ఇక్కడ ఒక రిలేషన్ మనం ఊహాగానంతో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ ఎఫ్ యొక్క తండ్రి అనుకుంటే ఏ యొక్క తండ్రి డి కింద పరిగణించబడుతుంది. ఇప్పుడు బి అనేవారు ఈ భర్త యొక్క సోదరుడు. ఈ భర్త ఎవరు, ఈ భర్త ఏ కింద మనం భావించుకున్నట్లయితే ఈ ఏ యొక్క భార్య అవుతుంది. ఈ ఏమవుతుంది, ఏ యొక్క భార్య అవుతుంది. ఈ బి అనేవారు ఈ భర్త, ఇక్కడ ఈ భర్త ఎవరయ్యారు, ఏ అనేవాడు ఈ యొక్క భర్త అయ్యాడు. ఏ యొక్క భర్త అయ్యాడు. అప్పుడు ఈ ఏ యొక్క సోదరుడు ఎవరవుతున్నారు, ఏ యొక్క సోదరుడు బి అనేవాడు ఏ యొక్క సోదరుడు అవుతున్నాడు. బి అనేవాడు ఏ యొక్క సోదరుడు అవుతున్నాడు. ఇక్కడ ఏ బి సి డి ఎఫ్, ఇక్కడ ఇచ్చిన కుటుంబంలో ఏ బి సి డి ఈ ఎఫ్, మనకి 6 సభ్యులు కూడా కుటుంబంలో అయితే రావడం జరిగింది. ఇంకా మనకి కుటుంబంలో ఇద్దరు తండ్రులు, డి అనేవాడు ఏ అనేవాడు తండ్రులు, ఇద్దరు తండ్రులు మనం గుర్తించాం. అలాగే ముగ్గురు సోదరులు కావాలి. ఇక్కడ ఎవరెవరు సోదరులు ఉన్నారు, ఇక్కడ ఇద్దరే సోదరులు కనబడుతున్నారు. ఎవరు, బి అనేవాడు సోదరుడు కనబడుతున్నాడు. వీళ్ళిద్దరు సోదరులు. ఇంకొక సోదరుడు కూడా కావాలంట. ఎవరు సోదరుడు అంటే ఇక్కడ ఎఫ్ అనేవాడు ఈ సి యొక్క సోదరుడు. అప్పుడు ముగ్గురు సోదరులు అన్నారు కాబట్టి ఇక్కడ ఎవరిని ఇంకో సోదరుడు కింద మనం అనుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఎఫ్నే 3వ సోదరుడిగా మనం అనుకుంటాం. ఎఫ్ ఎవరికి సోదరుడుగా, సికి సోదరుడుగా ఎఫ్ని అనుకుంటే అప్పుడు మనకి బి ఒక సోదరుడు, ఏ ఒక సోదరుడు, ఎఫ్ 3వ సోదరులుగా రావడం జరుగుతుంది. కుటుంబంలో ఇద్దరు తండ్రులు, ఏఈ డిఈ తండ్రులు, ఎఫ్ యొక్క తండ్రి ఏ యొక్క తండ్రి డి, ఇద్దరు తండ్రులు వచ్చారు. అలాగే ముగ్గురు సోదరులు బి ఏ ఎఫ్లు సోదరుల కింద రావడం జరిగింది. ఒక తల్లి కలదు. ఒక తల్లి ఎవరు, ఇక్కడ ఈ తల్లే కదా, ఎవరికి, ఇక్కడ సికి ఎఫ్కి ఈ తల్లి అవడం జరుగుతుంది. ఒక తల్లి కలదు. ఇక్కడ సికి ఎఫ్కి ఈ తల్లి అవడం జరుగుతుంది. అలా ఇక్కడ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఫ్లో చార్ట్ కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని అప్పుడు మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి వెళ్దాం. ఇప్పుడు ఈ కుటుంబంలో మగవాళ్ళు ఎంతమంది మనకు తెలుసు కదా. ఈ స్క్వేర్ బాక్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మగవాళ్ళే. ఎంతమంది, 1 2 3 4. ఈ కుటుంబంలో మగవాళ్ళు ఎంతమంది అంటే 4 మెంబర్స్. ఎంతమంది, 1 2 3 4 మెంబర్స్ ఈ కుటుంబంలో మగవాళ్ళు రావడం జరిగింది. ఈకు ఎఫ్ ఏమవుతుంది, ఇక్కడ ఈ ఉంది, ఈ ఎఫ్ ఏమవుతుంది, ఈ కంటే ఇక్కడ ఈ ఉంది, ఎఫ్ ఏమవుతుంది, ఈకు ఎఫ్ ఏమవుతుందంటే కుమారుడు. ఇక్కడ మనం కుమారుడి కింద కదా అనుకున్నాం. ఈకు ఎఫ్ ఏమవుతుంది, ఈ తల్లి, ఎఫ్ ఏమవుతున్నాడు, కుమారుడు. ఇక్కడ ఈకి ఎఫ్ ఏమవుతుంది, కుమారుడు అవుతున్నాడు. అలాగే ఈ కుటుంబంలో తల్లి ఎవరు, ఎంత కుటుంబంలో ఒకే ఒక తల్లి ఉంటాను అనుకున్నాం కదా, ఆ ఒక్క తల్లి ఎవరు, ఈ కుటుంబంలో తల్లి ఎవరంటే ఈ కుటుంబంలో తల్లి. ఇక్కడ ఈ యొక్క భర్త ఎవరు, ఇక్కడ ఈ ఉంది కదా, ఈ యొక్క భర్త ఎవరు అనుకున్నాం మనం, ఈ యొక్క భర్త ఎవరు,
ఏ, ఈ యొక్క భర్త ఏ కదా, ఈ యొక్క భర్త ఏ. నెక్స్ట్ ఈ కుటుంబంలో సోదరులు ఎవరు? ఈ కుటుంబంలో సోదరులు ఎంతమంది అనుకున్నాం? ఈ కుటుంబంలో మొత్తం ముగ్గురు సోదరులు ఉన్నారు. ఆ ముగ్గురు సోదరులు ఎవరంటే వీళ్ళిద్దరు సోదరులు, మళ్ళీ అలాగే వీళ్ళిద్దరూ కూడా ఈ ఎఫ్ కూడా సి యొక్క సోదరుడు కాబట్టి బిఏఎఫ్లో ఈ కుటుంబంలో సోదరులు అవుతున్నారు. ఎంతమంది? బిఏఎఫ్ అనే వాళ్ళు ఈ కుటుంబంలో సోదరులు అవుతున్నారు. ఇప్పుడు మనం ఈ 3వ ప్రశ్న కూడా ఒకసారి చూసినట్లయితే క్రింద ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయము. అంటే ఒక కుటుంబంలో ABCDEFలు కలరు. ఏబి పెళ్ళైన జంట, ఏ అనేవాడు మగవాడంట, డి అనేవాడు సి యొక్క ఏకైక కుమారుడు, సి అనేవాడు ఏ యొక్క సోదరుడు, ఈ అనే వ్యక్తి డి యొక్క సోదరి, బి అనే వ్యక్తి ఎఫ్ యొక్క కోడలు, ఎఫ్ యొక్క భర్త చనిపోయారంట. ఇప్పుడు మనం ఇది ఒకసారి ఈ ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని ఒక ఫ్లో చార్ట్ జాగ్రత్తగా గీసినట్లయితే ఇక్కడ ఉన్న అన్ని ప్రశ్నలకి మనం చాలా సులువుగా సమాధానాలు రాబట్టవచ్చు. అదొకసారి మనం జాగ్రత్తగా ఫ్లో చార్ట్ గీయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ ఒక కుటుంబంలో ABCDEFలు కలరు. ఏబీలు పెళ్ళైన జంట, బీలు పెళ్ళైన జంట అంట. కానీ ఎవరు భర్త ఎవరు భార్య అనేది ఇంకా మనకి ఇక్కడ కన్ఫర్మ్ కాలేదు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసుకుంటే ఏ అనేవాడు మగవాడు. ఈ పెళ్ళైన జంటలో ఏ అనేవాడు మగవాడు అంట. ఏ అనేవాడు ఎవరు? పెళ్ళైన జంటలో ఏ అనేవాడు మగవాడు. ఏ అనేవాడు మగవాడు అయితే, పెళ్ళైన జంటలో ఒక మగవాడు అయితే ఆటోమేటిక్గా బి లేడీ అవుతుంది. మనం పెళ్ళైన జంటను ఇలా రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ డి అనేవాడు సి యొక్క ఏకైక కుమారుడు. ఈ డి గురించి కానీ సి గురించి కానీ మనకి ఇంకా ప్రస్తావన రాలేదు కాబట్టి ఈ పాయింట్ని ఒకసారి పక్కన ఉంచి నెక్స్ట్ పాయింట్కి మనం వెళ్ళినట్లయితే సి అనేవాడు ఏ యొక్క సోదరుడు. ఈ సి అనేవాడు ఎవరి యొక్క సోదరుడు అంట? ఏ యొక్క సోదరుడు అంట. ఈ ఏ యొక్క సోదరుడు సి. మనం మ్యారేజ్ కపుల్స్ అయితే ఈ సింబల్, సోదరుడు అయితే డాష్ సింబల్ రిప్రజెంట్ చేద్దామని మనం పార్ట్ 1 వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఆ విధంగా వీళ్ళిద్దరు సోదరులు కాబట్టి వీళ్ళిద్దరిని ఈ సింబల్తో మనం చూపిస్తున్నాం. ఇప్పుడు ఒకసారి మనం వదిలేసిన డి పారాగ్రాఫ్ మళ్ళీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే డి అనేవాడు సి యొక్క ఏకైక కుమారుడు. ఈ సికి ఒక ఏకైక కుమారుడు ఎవరు? సికి ఏకైక కుమారుడు ఎవరు? డి అనేవాడు సికి ఏకైక కుమారుడు అంట. ఈ డి అనేవాడు సి యొక్క ఏకైక కుమారుడు. ఈ అనే వ్యక్తి డి యొక్క సోదరి. మళ్ళీ ఈ డికి ఒక సోదరి కూడా ఉంది. ఆమె పేరు ఈ. సోదరి అంటే మనకి లేడీ అని జెండర్ కన్ఫర్మ్ అయినందువలన ఇక్కడ సర్కిల్లో ఉంచాం. ఈ డి జెండర్ కుమారుడు అంటే జెంట్స్ అనే జెండర్ కన్ఫర్మ్ అవడం వల్ల ఈ డిని స్క్వేర్ బాక్స్ లో ఉంచడం జరిగింది. ఈ అనే వ్యక్తి డి యొక్క సోదరి, ఈ అనే వ్యక్తి డి యొక్క సోదరి అంట. బి అనే వ్యక్తి ఎఫ్ యొక్క కోడలు. ఈ బి అనే వ్యక్తి ఎవరి కోడలు? ఎఫ్ యొక్క కోడలు అంట. ఎఫ్ యొక్క కోడలు. కానీ ఇక్కడ ఎఫ్ జెండర్ ఇంకా మనకి కన్ఫర్మ్ అవ్వలేదు. ఓకే, ఎఫ్ యొక్క కోడలు, మా అత్తగారికి కోడలు అవుతుంది, మామగారు కూడా కోడలు అవుతుంది కాబట్టి ఎఫ్ జెండర్ కన్ఫర్మ్ అవ్వలేదు కదా. అందువల్ల దీనిని ఇటువంటి సింబల్ రిప్రజెంట్ చేయట్లేదు. ఈ బి అనే వ్యక్తి ఎఫ్ యొక్క కోడలు అయితే బి యొక్క భర్త ఎఫ్కి ఏమడుగుతున్నాడు? కుమారుడు అవుతున్నాడు. అలాగే ఏ యొక్క సోదరుడు సి కూడా ఎఫ్కి కుమారుడే అవుతున్నాడు. ఇప్పుడు ఎఫ్ యొక్క భర్త చనిపోయారు అంటే ఎఫ్ యొక్క భర్త చనిపోయారంటే భర్త చనిపోయారనగా ఎఫ్ మనకి ఇక్కడ ఏమని అర్థమవుతుంది? ఆ లేడీ అని అర్థమవుతుంది. కాబట్టి ఎఫ్ను కూడా ఇలా సర్కిల్లో ఉంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని మనం జాగ్రత్తగా గమనించి మనం ఈ విధంగా ఫ్లో చార్ట్ గీసినట్లయితే ఇక్కడ మనం క్వశ్చన్స్ ఒకసారి ఆన్సర్లు చేయడానికి ప్రయత్నిద్దాం. సి బికి ఏమవుతుంది? సి
బికి ఏమవుతుంది, ఇది సి, ఇక్కడ బికి ఏమవుతుంది, సి ఎవరు, బికి భర్త యొక్క సోదరుడు సి. ఈ సి ఈ బికి ఏమవుతుందంటే భర్త యొక్క సోదరుడు ఏమవుతాడు, భర్త యొక్క సోదరుడు ఏమవుతాడంటే మరిది గారు లేదా బావ, బ్రదర్ ఇన్లా అవడం జరుగుతుంది. ఒకసారి మళ్ళీ చూడండి, సి బికి ఏమవుతుంది, ఈ సి అనేవాడు బికి ఏమవుతుంది, సి అనేవారు ఎవరు, బి రిలేషన్ లో సి ఎవరు, సి బి యొక్క భర్త యొక్క సోదరుడు సి. భర్త యొక్క సోదరుడు ఏమవుతుంది భార్య కంటే మరిది గారు లేదా బావగారు, ఇంగ్లీష్ లో మనం బ్రదర్ ఇన్ లా అని అనడం జరుగుతుంది. ఎఫ్ ఏకి ఏమవుతుంది, ఈ ఎఫ్ ఉంది కదా, బి యొక్క కోడలుగా ఎఫ్ అని చూపించాడు. బి యొక్క భర్త ఏ అయినప్పుడు భార్య అత్తగారు ఏమవుతారు, భార్య అత్తగారు మనకి ఏమవుతారు, అమ్మ అవుతుంది, అంతే కదా. ఇక్కడ బి యొక్క అత్తగారు ఎఫ్ అన్నాడు. ఏ ఎవరంటే బి యొక్క భర్త. భార్య యొక్క అత్తగారు భర్తకి ఏమవుతాడు, భర్తకి ఏమవుతుందంటే తల్లి అవుతుంది, ఏమవుతుందంటే తల్లి అవుతుంది. మగవాళ్ళు ఎంతమంది కలరు, మనం ఇచ్చిన ఈ ఫ్లో చార్ట్ లో స్క్వేర్ సింబల్స్ లో ఉన్న వాళ్ళు అందరూ మగవాళ్ళే కదా, రౌండ్ సింబల్స్ లో ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళు, స్క్వేర్ సింబల్స్ లో ఉన్న వాళ్ళందరూ మగవాళ్ళు. ఇక్కడ మనం 1 2 3 ఎంతమంది మగవాళ్ళు కలరు అంటే 3 మగవాళ్ళు కలరు. ఓకే, ఎఫ్ సికి ఏమవుతుంది, ఇక్కడ ఎఫ్ సికి ఏమవుతుంది, ఇక్కడ ఏకి తల్లి అయింది, ఏ సోదరుడే కదా సి అంటే, ఏకి తల్లి అయినప్పుడు ఏ సోదరుడు కూడా ఎఫ్ ఏమవుతుంది, తల్లే అవుతుంది, తల్లే అవుతుంది. ఇక్కడ ఈ సికి ఏమవుతుంది, ఇక్కడ ఈ సికి ఏమవుతుంది, ఈ అనే వ్యక్తికి ఈ సి అనే వ్యక్తికి ఏమవుతుంది, ఈ సికి ఏమవుతుందంట, ఈ అనే వ్యక్తి ఈ సికి ఏమవుతుంది, ఈ సి యొక్క కుమారుడి, సి యొక్క కూతురు ఈ, ఇప్పుడు ఏమవుతుంది సికి ఈ అనే వ్యక్తి కూతురు అవుతుంది, ఏమవుతుంది, కూతురు అవుతుంది. ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో మనం ఇచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా గమనించి ఈ విధంగా మనం ఫ్లో చార్ట్ జాగ్రత్తగా గీసినట్లయితే అడిగిన ప్రతి క్వశ్చన్ కి చాలా ఈజీగా సమాధానాలు రాబట్టగలం. అలా కాకుండా ఈ ఇచ్చిన క్వశ్చన్స్ ని ఆధారంగా చేసుకొని మన ఫ్లో చార్ట్ లో చిన్న తప్పు గీసినా సరే మొత్తం ఈ ప్రశ్నలన్నీ కూడా తప్పు సమాధానం రావడానికే అవకాశం ఉంది. ఇంకా మనం నెక్స్ట్ పార్ట్ లో టైప్ 3 క్వశ్చన్స్ తో, నెక్స్ట్ పార్ట్ లో ఇందులో ఇంకా టైప్ 3 క్వశ్చన్స్ అండ్ టైప్ 4 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ లో మనం టైప్ 3 క్వశ్చన్స్ తో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.